హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలు ఏమిటో విందామా? అడగడం చేత కానప్పుడు ఆశపడకు, ఇవ్వడం చేత కానప్పుడు ఆశ చూపకు. జారిపడే కన్నీటి చుక్క బరువుగా ఉండకపోవచ్చు, కానీ దానిలో ఉన్న బాధలు మాత్రం చాలా బరువైనవే. ఏదైనా సరే మనది కాదు అని తెలిసాక ఎంత దూరంలో ఉంటే అంత మంచిది. వెలకట్టలేని బంధమైన, విలువైన వస్తువైన. సమయం నీది కానప్పుడు కొంచెం ఓర్చుకో, అదే సమయం నీ విలువని తెలియజేస్తుంది. ఎంత ఓర్చుకుంటే అంత గొప్ప స్థానాన్ని చేరుకుంటావు. సింహం ఎప్పుడూ సింహాసనం కోసం పాకులాడదు. అది ఎక్కడ కూర్చుంటే అదే సింహంకు సింహాసనం అవుతుంది. అలాగే నీతిమంతులకు గుంపులతో పని ఉండదు. వారు ఎక్కడ ఉన్నా వారి వన్నే తగ్గదు. బాగు కోరేవాడు కోపగిస్తాడు, మోసగాడు నవ్వుతూ మీ చుట్టే తిరుగుతాడు. సూటిగా చెప్పేవాడికి శత్రువులు అవుతారు, మాయమాటలు చెప్పేవాడికి మిత్రులు అవుతారు. మనకు బలం లేని చోట, మనకంటూ ఏ బలగం రాని బాటలో ఎదురయ్యే అవమానాలను భరిద్దాం, ఓర్పు వహిద్దాం, సహనం పాటిద్దాం, సరైన సమయం చూసి తొక్కేద్దాం. మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే వారికి మౌనమే మంచి సమాధానం. ఎందుకంటే మనకంటే మంచి సమాధానం కాలమే చెప్తుంది. జీవితంలో గొప్పగా చెప్పుకోవడానికి ఏం సాధించావని అడిగితే గర్వంగా చెప్తాను, నేను నమ్మిన వాళ్ళు నన్ను మోసం చేసినా నన్ను నమ్ముకున్న వాళ్ళని నేనెప్పుడూ మోసం చేసింది లేదని. చెడు సంతోషంగా మొదలై కష్టాల్లో నెట్టేస్తుంది. మంచి కష్టాలతో మొదలై సంతోషంగా మార్గం చూపిస్తుంది. ఒంటరిగానే వచ్చాము, ఒంటరిగానే పోతాము. ఏది మనతో రాదు. బంధాలు, బంధుత్వాలు, ప్రేమలు, హోదా, డబ్బు ఏమీ రావు. కనీసం మన నీడ కూడా మనతో రాదు. ప్రాణం ఉన్నంత వరకే ఇవి అన్నీ. ఆలోచనలు ఏముంది, అరుగు మీద కూర్చున్నా వస్తాయి. కానీ వాటికంటూ ఒక విలువ వచ్చేది నువ్వు గుమ్మం దాటి వాటిని ఆచరించినప్పుడే. కాకులతో కలిసి తిరిగితే పావురం రూపం మారకపోవచ్చు, కానీ దాని బుద్ధి మారుతుంది. నిద్ర చాలా గొప్పది. వస్తే అన్నిటినీ మరిపిస్తుంది, రాకపోతే పోగొట్టుకున్న వాటిని కళ్ళ ముందుకి తెస్తుంది. జీవితంలో బయటి వాళ్ళ గురించి నువ్వు ఆలోచించకు, నీ గురించి నువ్వు మాత్రమే ఆలోచించు. ఎందుకంటే ఒక్క తల్లిదండ్రులు తప్ప మిగతా బయటి వాళ్ళు ఎప్పుడూ కూడా నువ్వు బాగుపడాలని ఆలోచించరు. ఇలా ఒక్కసారైనా మీ జీవితంలో అనిపించిందా? బలవంతపు బంధాలు అరచేతిలో ఐస్ ముక్క లాంటివి. నువ్వు ఎంత గట్టిగా పట్టుకున్నా కూడా కరిగిపోవడమే గాని మిగిలిపోవడం అంటూ ఉండదు. అలాంటి బంధాల జోలికి పోకపోవటం మంచిది. మనం బాగా ఇష్టపడే వాళ్ళు మనతోనే మాట్లాడాలి, మనకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మనతోనే ఎక్కువ టైం గడపాలి అనుకుంటాం. కానీ అది ఎప్పటికీ జరగదు. ఎందుకంటే మనకన్నా వాళ్లకు ముఖ్యమైన వాళ్ళు ఉంటారు. జీవితంలో ఏ రోజు చివరిదో, ఏ ఆట చివరిదో, ఏ మాట చివరిదో ఎవరూ చెప్పలేరు. కావలసిన వారిని కాస్త పలకరిస్తూ ఉండు. దీపం మట్టితో చేసిందా,
బంగారంతో చేసిందా అనేది ముఖ్యం కాదు. అది చీకటిని మన నుండి ఎంతవరకు దూరం చేసింది అనేదే ముఖ్యం. కష్టంలో ఉన్నప్పుడు కన్నీళ్లు తుడిచిన వారిని మరియు ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టిన వారిని ఎప్పటికీ మర్చిపోకండి. సున్నితమైన మనసు కలవారు త్వరగా బాధపడతారు, కానీ వారి అభిమానం, ప్రేమ చాలా స్వచ్ఛంగా ఉంటుంది. మంచివాడు శత్రువులకి కూడా సహాయం చేస్తాడు. చెడ్డవాడు తోడబుట్టిన వాళ్లను కూడా ముంచుతాడు. మంచివారిని దూరం చేసుకుంటే చివరికి ముంచేవారే దొరుకుతారు. ఆడది సంతోషంగా బ్రతకడానికి ఆస్తులు, అంతస్తులు అవసరం లేదు. భర్త అనేవాడు పక్కన ఉంటే చాలు. కష్టసుఖాల్లో కలిసి పాలు పంచుకుంటూ ఎలాంటి కష్టం వచ్చినా నేను నీకు ఉన్నాననే భరోసానిచ్చే భర్త తన పక్కన ఉంటే ఆడదానికి ఇంకేం అక్కర్లేదు. జీవితాంతం సంతోషంగా గడిపేస్తుంది. బంధం ఎలా ఉండాలి అంటే, మాట్లాడితే సంతోషం కలగాలి, బాధని పంచుకుంటే రిలాక్స్గా అనిపించాలి, తప్పు చేస్తే కలిసి సరిచేయాలి. బంధం అంటే ఇలా ఉండాలి. కాలానికి గొప్ప శక్తి ఉంది. ఎవరు ఎలాంటి ముసుగు వేసుకున్నా సరే ఏదో ఒకరోజు వాళ్ళ ముసుగు తీసేసి వాళ్ళ నిజస్వరూపం బయట పెడుతుంది. విధి రాతను ఎవ్వరూ మార్చలేరు. జరిగేది జరగక మానదు. వద్దనుకున్నది ఆగమన్నా ఆగదు. అంతా మన తలరాత అంతే. జీవితంలో ఏదైనా మన చేతుల్లో ఉన్నప్పుడే గట్టిగా పట్టుకోవాలి. ఒక్కసారి వదిలేసినా లేదా జారిపోయినా మళ్ళీ పట్టుకుందామనుకున్నా పట్టుకోలేము. అది ఎప్పటికీ తిరిగి రాదు కూడా. రాముడు అంతటి వాడికి తెలియదా బంగారు జింక భూమి మీద లేదని? చెడు కాలం వచ్చినప్పుడు కొన్ని అంతే మన ఆధీనంలో ఉండవు. చెడు ఆలోచనలు, చెడు బుద్ధులు కలుగుతాయి. ఎవరిని చిత్తు కాగితంలా చూడకు. ఎందుకంటే రేపు ఆ కాగితం గాలిపటం అయితే తల ఎత్తుకొని చూడాల్సి వస్తుంది. ఒక మంచి వ్యక్తి మన జీవితంలోకి వచ్చినప్పుడు ఆ వ్యక్తి విలువ తెలియకపోవచ్చు, కానీ విడిపోయాక మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది మన జీవితంలో ఏం పోగొట్టుకున్నామో. కారణం లేకుండా బంధాలను దూరం చేసుకుంటే కావాలనుకున్నప్పుడు ఎంత బతిమాలుకున్నా తిరిగి రావు. ఏమి చేసినా, ఎన్ని చూసినా పోయేది మట్టిలోకే. అవ్వాల్సింది బూడిదే. కావలసింది 6 అడుగుల నేలే. ఉన్నన్ని రోజులు నీకోసం బ్రతుకు. పక్కవాడి మీద ఏడ్చుకుంటూ బ్రతకకు. కొంతమంది మాటలు వింటున్నప్పుడు ఎక్కడ లేని ఆనందం, భవిష్యత్తు మీద ఆశ కలుగుతాయి. కొంతమంది మాటలు వింటున్నప్పుడు జీవితం మీద, మనసులో బాధ, ఆందోళన కలుగుతాయి. గొప్పతనం అంటే ఏదో సాధించడం, సంపాదించడం కాదు. మన చేతల వల్ల కానీ, మన మాటల వల్ల కానీ ఎవరికి బాధ కలిగించకుండా ఉండడమే నిజమైన గొప్పతనం. మనిషికి జీవితాంతం ఎవరూ తోడుగా ఉండరు. అలా ఉంటారు అనుకోవడం భ్రమ. మనిషికి జీవితాంతం తోడుగా ఉండేది తనకి తాను మాత్రమే. వయసులో ఉన్నప్పుడు సంపద నిలబెట్టుకోలేకపోతే వయసు దాటాక బ్రతకడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.